ఆ? నోట్లో పెట్టుకోకముందే డాడీ ఒకటే డైలాగ్ అనేది. నువ్వు ఇంకేం తింటావు? బిర్యానీ తింటావా? అది అయ్యా నువ్వు తినలేవు. డ్రింక్ తో బిర్యానీ తింటే ఉంది. ఏ డ్రింక్తో? థమ్స్ అప్. బిర్యానీ థమ్స్అప్తో తినాలంటే నాకు కూడా తెలీదు, మావాడు చెప్తున్నాడు. చేసుకుంటున్నాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఓకేనా? ఇంకేందన్నా? పుల్కా ట్రై చేద్దాం. ఇంకా పుల్క మీద ఉందా? అక్కడే 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 పుల్కా చికెన్ తో తింటే ఉంటది. అది అవుతుంది. అదిరిపోద్దా? తిని మరి అయితే. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. తిని మరి అయితే. డాడీ డాడీ చెప్పు. ఆకలిస్తుంది. ఆకలేస్తుందా? ఏందంటావు? బిర్యానీ డాడీ. బిర్యానీ. నీకు బిర్యానీ కావాలి, నాకు నాటుకోడి కావాలి, మావయ్యకి ఏమో కౌజు పెట్ట కావాలి. మరి అమ్మకి? అమ్మకైతే పన్నీర్ తింటదిలే. సరే ఇవన్నీ దొరికే ప్లేస్కి వెళ్దాం. ఈ వీరాచారి దాబా అంటే విజయవాడ హైదరాబాద్ మధ్య ఎక్కువగా తిరిగే వాళ్ళకి, ముఖ్యంగా అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వాళ్ళకి అయితే మాత్రం చాలా బాగా తెలిసిన ప్లేసు, ఎక్కువ మంది ఎక్కువగా ఆగే ప్లేసు ఈ వీరాచారి దాబా. ముఖ్యంగా మంచి నాటు స్టైల్ ఫుడ్ తినాలనుకునే వాళ్ళకి పెర్ఫెక్ట్ ప్లేస్ ఈ వీరాచారి దాబా అనమాట. ఇక్కడ కొన్ని స్టార్ ఐటమ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఐటమ్ వచ్చి నాటుకోడి బిర్యానీ, అలాగే కముజు పెట్ట ఫ్రై ఒకటి ఉంటుంది, అది కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇకపోతే వెజిటేరియన్ లవర్స్ కూడా చాలా వెజిటేరియన్ ఐటమ్స్ అయితే కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సరే మా ఓడికి అయితే బోర్ కొడుతున్నట్టుంది, ఏమన్నా ఆకలేస్తుందా? ఏం తింటావు అంటే పాలక్ పన్నీరు, చికెన్ కర్రీ, కముజు పెట్ట, నాటుకోడి బిర్యానీ, పుల్కా, పరోటా. పరోటా తింటావా? మంచి వేడివేడి పరోటా నీట్గా కొట్టారు. సరే మొత్తం తినేస్తావు, కొంచెం కొంచెం తిందామా? కొంచెం కొంచెం. కొంచెం నువ్వు కొంచెం నేను, ఓకేనా? చక్కగా అంటే ఫ్యామిలీస్తో కూడా వచ్చి చక్కగా మంచి నీట్గా ఎంజాయ్ చేసే ప్లేస్ ఇది. గ్రేవీ అది గ్రేవీ మాత్రం చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర. యాజ్ యూజువల్ అంటే వీరాచారి దాబా గురించి నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆల్రెడీ నేను గతంలో కూడా ఒక వ్లాగ్ తీశాను. కానీ చాలామందికి ఫేవరెట్ స్పాట్ అండి. 28 ఏళ్ల క్రితం వీరాచారి గారు అనే ఆయన, అలాగే ఉపేంద్రాచారి గారి భార్య నిర్మల గారు ఈ దాబాను అయితే 28 ఏళ్ల క్రితం ఈ సూర్యాపేటలో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా చాలామంది కస్టమర్స్తో ఈ దాబాకు చాలా మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా సంక్రాంతి టైం వచ్చిందంటే మాత్రం ఈ వీరాచారి దాబా అయితే మాత్రం అస్సలు ఖాళీ ఉండదు. ఎందుకంటే సంవత్సరం మధ్యలో కొంతమంది అటు తిరిగినా కానీ ఫ్యామిలీస్తో వచ్చే టైం ఏదైనా ఉంది అంటే అది సంక్రాంతి. ఆ ఫ్యామిలీతో వచ్చినప్పుడు మాత్రం ఈ వీరాచారి దాబాలో ఆగి ఇట్లాంటి మంచి రేర్ ఫుడ్ అనమాట, అంటే కౌన్సిపెట్ట లాంటి ఫుడ్ కానీ, నాటుకోడి కానీ, ఇట్లాంటివి మనకి హైవేలో ఎక్కడ దొరకవు. మీ క్లాస్ బిర్యానీలు ఇట్లాంటివన్నీ దొరకొచ్చేమో కానీ కొంచెం మాస్ నాటుకోడి బిర్యానీ కానీ, లేకపోతే ఈ కౌన్సిపెట్ట కానీ, ఇట్లాంటివి ఈ వీరాచారి దాబాలో మాత్రమే దొరుకుతాయి. సో అందుకోసం వీటి కోసం పని కట్టుకుని ఆగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలా ఉంది పరోటా? అదిరిపోయిందా? మరి ఏమైనా మాట్లాడు. దాబా నచ్చిందా? చక్కగా అరిటాకులో పెడతారండి ఫుడ్. చక్కగా అంటే మీకు దాబా అనే పేరు తగ్గట్టే మంచి మాస్ స్టైల్లో చాలా బాగుంటుంది. ఇలా స్పెషాలిటీ ఇంకోటి ఏంటనుకుంటున్నారు, ఈ ఊకపోయి వాడతారు. డే 1 నుంచి అంటే 28 ఏళ్ల క్రితం ఎట్లా ఊకపోయి మీద వండారో ఈ రోజుకి
చాలా అంటే 90% ఐటమ్స్ ఒక పొయ్యి మీద రెడీ అవుతాయి. కొన్ని మాత్రం ఈ గ్యాస్ అవసరం, గ్యాస్ మీద వండాల్సినవి, వాటి అవసరం ఉండే వాటికి మాత్రం గ్యాస్ మీద వండుతారు. ఓన్లీ 10% మాత్రమే. ఇంకేం తింటాం? నెక్స్ట్ బిర్యానీ బిర్యానీ తింటా. ఇక్కడ ఏంటంటే ఫ్రై పీస్ బిర్యానీ ఉంటుంది, అలాగే నాటుకోడి బిర్యానీ ఉంటుంది. బిర్యానీస్ అయితే మాత్రం మనం కూడా పెట్టుకుందాం. నాటుకోడి బిర్యానీ చాలా స్పెషల్ ఇక్కడ ఇది. ఆహా, మంచి గ్రేవీతో వదిలింది అయ్యా చంద్రం. బా ముందు పరోటా ఒకటేద్దాం ఉండండి. బిర్యానీ ఎలా ఉంది? చాలా బాగుంది. కారంగా ఉంది. కారంగా ఉందా? చాలా బాగుంది. కారంగా ఉంది కానీ చాలా బాగుందట. కానీ ఏంటంటే కొంచెం అథెంటిక్ ఫ్లేవర్తో ఉంటుంది. సో నాటుకోడి, ఇదిగో ఒరిజినల్ నాటుకోడి దొరుకుద్ది ఇక్కడ. ఒరిజినల్ నాటుకోడి కర్రీ ఉంటుంది, అలాగే నాటుకోడి బిర్యానీ కూడా ఉంటుంది. బా మస్ట్ ట్రై ఐటమ్ అండి వేరేచారి దాబులో. నిజంగా అప్పుడే సంక్రాంతికి, ఇంకా ఊరు వెళ్ళక ముందే సంక్రాంతి పండుగ వచ్చినట్టుంది నాకు. అరిటాకులో నాటుకోడి కోసుకుని తింటే ఎట్లా ఉంటుందో అలాగే ఉంది. అదిరిందే. కొంచెం నిమ్మకాయ పిండుతా, కారం అంటున్నావు కదా, నిమ్మకాయ పిండుకునే. ఉల్లిపాయ నంచుకుని తిను. ఈ ఉల్లిపాయ చాలా బాగుంటుంది. నాటుకోడి బిర్యానీ, నిమ్మకాయ పిండి, ఇట్లా ఉల్లిపాయ నంచుకుని తింటే ఉంటుందండి. బాబా అదిరింది. ఇక్కడ బిర్యానీతో పాటు పుల్కాలు ఉంటాయి. పుల్కాల్లోకి డిఫరెంట్ కర్రీస్. ముఖ్యంగా వెజ్లో అయితే మాత్రం పాలక్ పన్నీర్ కానివ్వండి, లేకపోతే టమాటా కాజునట్టు, ఇట్లా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఒక 6-7 రకాల ఐటమ్స్ వీళ్ళ దగ్గర వెజ్లో ఉన్నాయి. నాన్ వెజ్లో అయితే మాత్రం చాలా ఉన్నాయి. మటను, సీ ఫుడ్ లాంటివి ఉండవు, బట్ చికెను, నాటుకోడి, అట్లా కమోజు బెట్ట, ఇట్లాంటివి మాత్రం చాలా 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 స్పెషల్. ఈ దాబాకి అయితే మాత్రం చాలామంది ఆర్టిస్టులు కూడా, అంటే ముఖ్యంగా జబర్దస్త్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా వస్తుంటారు. చాలా సినిమా నటీనటులు కూడా ఈ వీరాచారి దాబాకి వచ్చి ఈ మంచి టేస్టీ ఫుడ్ని టేస్ట్ చేసి వెళ్తుంటారు. ప్రస్తుతానికి నేను ఎవరిని అదే రమ్మని నేను చెప్పగలదు, కానీ సంక్రాంతికి కానీ లేకపోతే ఎప్పుడైనా ఇటు హైదరాబాద్ నుంచి మీరు విజయవాడ వైపు వెళ్తుంటే మాత్రం మీకు, అంటే చాలామంది తెలుసు, మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా తెలియని వాళ్ళకి కోసం చెప్తున్నా, సూర్యాపేట రాగానే ఎంట్రన్స్లోనే ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దాని పక్కనే వీరాచారి దాబా పెద్ద బోర్డు ఉంటుంది. లోపలికి రాగానే చాలా పెద్ద సంస్థానం ఉంటుంది అనమాట. లోపలికి ఒక 2 రూమ్లు, చాలామంది, దాదాపు ఒక 100 సీటింగ్ కెపాసిటీ ఉందన్నమాట. ఇంకేం తింటాను అన్న? ఇది తెలుసా? ఇది పెట్టేది చాలా స్పెషల్. ఇది కొంచెం స్పెషల్ ఫుడ్ తినాలనుకునే వాళ్ళు ఈ కౌన్సిపెట్ట లాంటివి చాలా బాగుంది. బట్ ఇంకొంచెం వేడివేడిగా తింటే చాలా బాగుంది. వచ్చిన వెంటనే వేడివేడిగా తినాలి. బట్ వీరాచారి దాబాకి వస్తే మాత్రం వెజ్లో అయితే మాత్రం పాలక్ పన్నీరు ట్రై చేయండి. చాలా, అంటే మా వాళ్ళు తిన్నారు, నేను తినలేదు, ఎందుకంటే మనంతా నాన్ వెజ్ బ్యాచ్ కదా. అట్లాగే నాటుకోడి బిర్యానీ ఒకటి ట్రై చేయండి, అలాగే కౌజు పెట్ట. ఈ 3 అయితే మాత్రం మస్ట్ ట్రై ఐటమ్స్. ఓకేనా? ఇంకేందన్నా? పుల్కా ట్రై చేద్దాం.
ఇంకా పుల్క మీద ఉందా, నాటుకోడి మాత్రం ముక్క ముక్క అలా తెక్కు తింటున్నాను. అంత బాగా నచ్చింది నిజంగా. బా పెరుగు చూసారా, గడ్డ పెరుగు ఓన్గా వీళ్ళు తోడు పెడతారనమాట. అదిరింది కదా, మేగడతో సహా ఉంది గడ్డ పెరుగు. తింటే భలే కమ్మగా ఉంటుంది ఈ పెరుగు. తిందాం. పుల్కా చికెన్ తో తింటే ఉంటది, అదిరిపోతుంది. అదిరిపోద్దా? తిని మరి అయితే. పాలక్ పన్నీర్ నాన్ వెజే కాదండి, వీళ్ళ దగ్గర వెజ్ కూడా చెత్త కూడా అయింది. పన్నీర్ అయితే అలా కరిగిపోతుంది. తినలేనేమో అనుకున్నాను, బట్ అలా స్మూత్గా అలా దిగిపోతుంటే పుల్కా సాఫ్ట్గా ఉంది. పుల్కాతో పాటు ఈ పన్నీర్ కర్రీ కూడా చాలా చాలా బాగుంది. ఓవరాల్గా అయితే ఈ వీరాచారి ధాబా నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఈ వీరాచారి ధాబాలో మీరు కూడా ఎప్పుడైనా తినుంటే మీ అనుభవాన్ని కూడా కామెంట్ చేయండి. ఏనా నీకేమనిపించింది? ఏది బాగా నచ్చింది? నాకు బిర్యానీ బాగా బిర్యానీ బాగా నచ్చిందా? నెక్స్ట్ పరోటా. పరోటా నచ్చింది. వాడికి పరోటా బిర్యానీ కనపడితే చాలన్నమాట. సో పరోటా లవరు బిర్యానీ లవరు కాబట్టి అడిగా రెండు నచ్చితే, నాకైతే మాత్రం అన్నీ పిచ్చగా నచ్చినాయి. ఇది ఇవాళ స్పెషల్ వీడియో. మీరు కూడా ఎప్పుడైనా ఈ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ వీరాచారి ధాబాలో ట్రై చేయండి. ఫుడ్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఇక్కడ పెరుగు ఒక గరిట వేద్దాం. రైస్లో కానీ బిర్యానీలో కానీ లేదా ఉట్టిగా ఇలా తినేసినా చాలా బాగుంది. ఐస్ క్రీమ్ తిన్నట్టు ఉంది. నమస్తే అండి, స్వాగతం టు వీరాచారి ధాబా అండ్ హోటల్. నా పేరు ఉదయ్, మా నాన్నగారి పేరు ఉపేంద్రాచారి గారు. వీరాచారి ధాబా స్టార్ట్ అయింది, నా పుట్టుక వీరాచారి ధాబా రెండు. నాకు 28 years, వీరాచారి ధాబాకి 28 years. మా నాన్న చెప్తారు ఇక నెక్స్ట్. మేము హోటల్ బిజినెస్కి వచ్చి 28 years అవుతుంది. కస్టమరు రావాలి, మళ్ళీ రావాలి ఉద్దేశంతోనే మేము హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసినాం. వాళ్ళు కూడా మన ఇంటికి పోతున్నాం, మన ఇంటికి కూర్చొని తింటున్నాం, మన ఫ్యామిలీ అని ఊహించుకొనే వచ్చి ఆగుతున్నారు. ఇక సంక్రాంతి రాకముందు ఎట్లా ఉంటుందో, సంక్రాంతి వచ్చినా కానీ అట్లే ఉంటుంది మా బిజినెస్. ఊళ్ళల్లో సంక్రాంతి కలకాల ఎట్లా ఉంటుందో మా హోటల్ కూడా ఎప్పుడు కలకాలనే ఉంటుంది. 28 years బ్యాక్ మా మామయ్య, మా నాన్న, మా మమ్మీ ముగ్గురు కలిసి మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇంత ఎత్తు పెంచారు. కష్టపడి ఈ హోటల్ మీదనే కష్టపడి మమ్మల్ని చాలా బాగా చూసుకుంటూ, లైక్ ఎలా చెప్పాలి అంటే, కస్టమర్స్ ఎంత హ్యాపీగా ఉంటారో మమ్మల్ని చూసేవాళ్ళు కాదు. కస్టమర్స్ హోటల్ అంతే. వాళ్ళ కష్టమే, మొత్తం వాళ్ళ కష్టమే. ఈరోజు అమ్మగారు లేరు, కానీ అమ్మ ఆశీస్సులు ఎప్పటికీ ఉన్నాయి మాకు. ఎలాంటి ఐటమ్స్ అని అంటే వెజ్ అండ్ నాన్ వెజ్ అన్న, వెజ్ అండ్ నాన్ వెజ్. లైక్ నాన్ వెజ్లోకి అయితే చికెన్, నాటుకోడి, కంచుపిట్ట. చికెన్ వచ్చేసి 3 types ఉంటాయి దాంట్లో, బోన్లెస్, బోన్ అండ్ స్టార్టర్స్. మా దగ్గర చికెన్ బిర్యానీ చాలా మంది ఫేమస్, నాటుకోడి బిర్యానీ సూపర్. ఇక దానికి అసలు నో అబ్జెక్షన్. కంచుపిట్ట రోస్ట్ అసలు ఇక తిన్న వాళ్ళు ఇక నెక్స్ట్ లెవెల్. అండ్ వెజ్ కర్రీస్కి వచ్చేసరికి కాజు పన్నీర్, ప్లెయిన్ పాలక్ పన్నీర్, అండా బుజ్జి, అండా కర్రీ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి, నాకే రావట్లేదు నోట్లోకి. బట్ హ్యాపీగా ఉంటారు కస్టమర్స్ అందరు, చాలా హ్యాపీగా తీసుకుంటారు. అండ్ హైదరాబాద్ టు విజయవాడ, నాట్ ఓన్లీ సంక్రాంతి, ఎప్పుడైనా సరే ఎవరైనా సరే హైదరాబాద్ టు విజయవాడ వెళ్తున్నారు అంటే ఈ హైవేలో వీరాచారి ధాబా స్టాప్, హాల్ట్, ఒక 1/2 hour అయినా హాల్ట్ పెట్టుకొని ప్రశాంతంగా కడుపు నిండా తిని హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోతారు.